హలో, మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఒక కామెంట్ చేస్తారు సిపిగేట్ ఎగ్జామ్కి సంబంధించి. సో సీరియల్ ఆప్షన్ ట్రిక్ అంట. సో మనకు సిపిగేట్లో మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 25 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ, ఒక 25 క్వశ్చన్స్ ఆప్షన్ బి, ఒక 25 క్వశ్చన్స్ ఆప్షన్ సి, ఇంకొక 25 క్వశ్చన్స్ ఆప్షన్ డి. ఇట్లా పెట్టుకుంటూ పోతే మనకు మంచి మార్క్స్ వస్తాయా, ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు 100 క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ 25 క్వశ్చన్కి ఒక ఆప్షన్, నెక్స్ట్ 25 క్వశ్చన్కి ఒక ఆప్షన్. అంటే క్వశ్చన్ చదువుతారు, ఆప్షన్ కూడా చదువుతారు, కానీ వాళ్ళు పెట్టాలనుకున్న ఆప్షనే పెట్టేసి వస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ 25 క్వశ్చన్స్ అంటే ఓకే, ఈ ఆప్షన్ పెట్టాలి, నెక్స్ట్ 25 క్వశ్చన్స్కి ఈ ఆప్షన్ పెట్టాలి. అంటే ఎవరైతే ఈ ట్రిక్ ఫాలో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు క్వశ్చన్ చదువుతారు, ఆప్షన్ కూడా చదువుతారు. ఒకవేళ వాళ్ళకి ఏ ఆన్సర్ రైట్ అనిపించినా, అంటే ఏ ఆప్షన్ రైట్ అనిపించినా, వాళ్ళు అక్కడ ఏ ఆప్షన్ పెట్టాలో అదే ఆప్షన్ పెట్టేసి వస్తారు. నేను చెప్పేది ఏంటంటే, ఈ ట్రిక్, ఈ సీరియల్ ఆప్షన్ ట్రిక్ ఏదైతే ఉందో, ఇది సింపుల్గా చెప్పాలంటే చీకట్లో రాళ్ళు ఇసిరేసినట్టు. తాకుతుంది, లేకపోతే లేదు. ఇంకొక విషయం చెప్పాలన్నా, మీకు సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సపోజ్ మీరు జువాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, జువాలజీ సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మీ ఎగ్జామ్ హాల్లో మీలాగా జువాలజీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇంకో 10 మందో 20 మందో ఉన్నారనుకోండి. ఓకే, సో మీకు ఫస్ట్ క్వశ్చన్ లివర్ దాని ఫంక్షన్స్ గురించి క్వశ్చన్ అడిగిండు. సో మీకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇంకో జువాలజీ క్యాండిడేట్కి ఫస్ట్ క్వశ్చన్ కాదు, అది 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, అవసరమైతే 10th క్వశ్చన్, అంటే జంబుల్ అయితే అన్నమాట క్వశ్చన్స్. సో మీకున్న ఫస్ట్ క్వశ్చన్ ఇంకో జువాలజీ క్యాండిడేట్కి అది 50 క్వశ్చన్ కావచ్చు, 60 క్వశ్చన్ కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా కావచ్చు. దాని ఆన్సర్ సపోజ్ ఆప్షన్ డి రైట్ అనుకుందాం, కానీ మీరు ఆ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏం పెడదాం అనుకున్నారు, ఫస్ట్ 25 క్వశ్చన్కి ఏ పెడదాం అనుకున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, అది రాంగ్ అవుతుంది కదా. అదే ఇంకో జువాలజీ క్యాండిడేట్ ఇదే ట్రిక్ అప్లై చేద్దాం అనుకున్నాడు. సో ఆ క్యాండిడేట్కి ఈ క్వశ్చన్ 100th క్వశ్చన్ అనుకుందాం, 90 క్వశ్చన్ 100 క్వశ్చన్ అనుకుందాం. అతను లాస్ట్ 25 క్వశ్చన్స్ డి పెడదాం అనుకున్నాడు కదా. సో అప్పుడు అతనికి డి రైట్ అవుతుంది. సో అర్థమైంది కదా విషయము. సో మీరు సీరియల్ ఆప్షన్ ట్రిక్ అంటే ఫస్ట్ 25 క్వశ్చన్స్కి ఒక ఆప్షన్, అంటే 25 ఇట్లా ఆప్షన్స్ పెట్టుకుంటా పోతా అంటే అది కరెక్ట్ కాదు. సో మీరు ఎంతో కొంత క్వశ్చన్ చదవండి, ఓకేనా. క్వశ్చన్ చదువుతారు, ఆప్షన్ చదువుతారు. సో ఆప్షన్ చదివినప్పుడు ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే క్వశ్చన్కి రిలేట్ అవుతుందో, ఓకేనా, దానికి కాస్త రిలేషన్షిప్ ఉన్నట్టుంది, ఎక్కడో సింక్ అవుతుంది అని అనుకుంటే అట్లాంటి వాటికి పెట్టుకోండి. అట్లాంటి వాటికి మీరు బ్రెయిన్తో ఆలోచించి పెట్టుకోండి. కానీ అంతేగాని గుడ్డిగా ఈ 25కి ఇది, ఆ 25కి అవి అట్లా పెట్టకండి. అది వేస్ట్ ఆఫ్ టైమ్. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా వేస్ట్. అంటే మీరు ఎగ్జామ్కి అప్లికేషన్ అప్పుడు ఫీజు కడతారు కదా, అది కూడా దండగా అవుతుంది. మహా అయితే అట్లా పెడితే ఒక 25 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు రైట్ అయితే కావచ్చు, క్వాలిఫై అవుతారు కావచ్చు, అంతే. క్వాలిఫై అయితే ఏమవుతారు, 25 మార్కులు వస్తే ఏమవుతుంది, ఓ ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తుంది. 25 మార్కులకైతే యూనివర్సిటీలో సీట్ రాదు కదా, ఉస్మానియా యూనివర్సిటీలోనో కాకతీయ యూనివర్సిటీలోనో సీట్ రాదు కదా, యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో సీట్ రాదు కదా, గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్ రాదు. 25 మార్కులు వస్తే ఏ ప్రైవేట్ కాలేజీలోనో సీట్ వస్తుంది, అప్పుడు వేలకు ఫీజులు కట్టుకోవాలి. సో అందుకని ఇట్లాంటి ఈ ట్రిక్, ముఖ్యంగా ఈ ట్రిక్ ఏదైతే ఉందో సీరియల్ ఆప్షన్ ట్రిక్ అని, ఓకేనా. క్వశ్చన్స్ జంబుల్ అవుతాయి సిపిగేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. క్వశ్చన్స్ నీకు ఫస్ట్ క్వశ్చన్ ఇంకో జువాలజీ క్యాండిడేట్కి, అంటే నీ సబ్జెక్ట్ ఇంకొకరు రాస్తారు కదా, సో వాళ్ళకి నీకు వచ్చిన ఫస్ట్ క్వశ్చనే వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ రాదు అది. సో వాళ్ళకి అది 20 క్వశ్చనో 30 క్వశ్చనో కావచ్చు. సో అట్లా క్వశ్చన్స్ జంబుల్ అవుతాయి. అండ్ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈ ట్రిక్ వర్కౌట్ కాదు. సో కనీసం మీరు ఎంతో కొంత గెస్ వర్క్ అయినా చేయండి. గెస్ వర్క్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా తాకుతాయి. ఎందుకంటే మీరు సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి క్వశ్చన్స్కి మీరు గెస్ వర్క్ చేసినట్లయితే అవి కరెక్ట్ అవుతాయి. అంతేగాని ఇట్లా ఈ గుడ్డిగా ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వకండి. మీరు మొత్తమే చదవలేదు, అసలు ఏం చదవలేదు అనుకున్నా గెస్ వర్క్ చేయండి, కానీ 25కి ఇవి 25కి అవి అది ఇది అని ఇట్లాంటిది అయితే పెట్టుకోకండి, ఓకేనా. Okay, Mari. Right? That's all for now. Thanks for watching. Stay tuned to our channel Science Feeds. No noise, only voice.